హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైజ్ అకాడమీ. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో జూన్ 29, 2026 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ని అయితే కవర్ చేసుకోబోతున్నాం. ఇందులో మనం ఎక్కువ కాలం గుర్తుండే విధంగా విజువల్ స్లైడ్స్తో అండ్ సౌండ్ అండ్ మెమరీ అసోసియేషన్స్తో ఈజీ మెమరీ ట్రిక్స్తో మనమైతే ఈ కరెంట్ అఫైర్స్ని చెప్పుకోబోతున్నాం. అండ్ లాస్ట్లో క్విక్ రివిజన్ అయితే ఉంటుంది. సో లాస్ట్ వరకు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్లో క్విక్ రివిజన్ మీరు చూస్తే ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ కనిపించినప్పుడు మీరు ఆన్సర్ని అక్కడ ఆప్షన్స్లో కనిపించగానే ఆటోమేటిక్గా ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. మీరు కనుక ఫస్ట్ టైం కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు ఈ మెమరీ ట్రిక్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఎగ్జామ్లో ఏ విధంగా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనేది, కరెంట్ అఫైర్స్ని ఇంత ఇంట్రెస్టింగ్గా కూడా చదవచ్చు అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేషనల్ స్టాటిస్టిక్స్ డే. సో ఈరోజు జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డే అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తారనంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ పీసీ మహల్నాబీస్ గారి బర్త్ యానివర్సరీ, ఆయన జన్మదినం సందర్భంగా జూన్ 29ని నేషనల్ స్టాటిస్టిక్స్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటారు. సో మహల్నాబీస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మహల్నాబీస్ గారు సెకండ్ 5-year ప్లాన్ని ఆర్కిటెక్ట్ చేశారు. ఇండియాలో సెకండ్ 5-year ప్లాన్ని ఆర్కిటెక్ట్ చేసింది అంటే రాసింది ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పీసీ మహల్నాబీస్. సో ఈ విధంగా మల్టిపుల్ డైమెన్షన్స్లో మనకైతే ఈ కరెంట్ ఈవెంట్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేషనల్ లెవెల్లో ఈ సెలబ్రేషన్ అనేది ఏ ఇయర్ స్టార్ట్ అయిందని అంటే 2007లో ఈ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనేది 2007 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఈ ఇయర్ మన థీమ్ వచ్చేసి అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే స్టాటిస్టిక్స్ అనేది ఎప్పుడైనా సరే డేటాతో మాట్లాడుతుంది. డేటా గురించి మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్లో అన్లాకింగ్ ద పొటెన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ డేటా, స్టాటిస్టిక్స్ అన్నారు కాబట్టి డేటా రిలేటెడ్. సో ఆ విధంగా మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇన్ కేస్ ఎగ్జామ్లో వస్తే మాత్రం, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ 5-year ప్లాన్ ఆర్కిటెక్ట్ ఎవరు అని అడిగితే పీసీ మహల్నాబీస్. ఓకే, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మహల్నాబీస్ అంటే మహా లెక్కలు, మహా పేరులో ఉంది కాబట్టి ఆయన చాలా పెద్ద లెక్కలు చేసేవారు అనమాట. లెక్కలు అని అంటే మోస్ట్లీ స్టాటిస్టిక్స్ వస్తుంది, రైట్. స్టాటిస్టిక్స్ అంటే నెంబర్స్ కాబట్టి ఈయన మహల్నాబీస్ అనేటువంటి వ్యక్తి మహా లెక్కలు, పెద్ద పెద్ద లెక్కలు చేసేవాడు. సో ఆయన మహల్నాబీస్ స్టాటిస్టిక్స్. సో ఆ విధంగా మీరు అసోసియేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మహల్నాబీస్లో మహా వచ్చేసి మేజర్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో ఆ విధంగా మహల్నాబీస్ అంటే స్టాటిస్టిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అయ్యాడు కాబట్టి నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనేది ఆయన బర్త్డే సందర్భంగా జరుపుకుంటారనమాట, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో ఈ ఈవెంట్ కూడా మనకి ఇంతకుముందు లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిపీట్ అయింది కరెంట్ అఫైర్స్లో అంటే ఈరోజు నేషనల్ స్టాటిస్టిక్స్ డే కాబట్టి ఈరోజు న్యూ ఎన్ఎస్సి చైర్మన్ గారి గురించి న్యూస్లో అయితే వచ్చిందనమాట. సో నేను దీన్ని క్విక్గా రివైజ్ చేస్తాను ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టోరీ బేస్డే. సో స్టాటిస్టిక్స్ అంటే మనకి సిబిల్ స్కోర్ గుర్తు రావాలి. స్టాటిస్టిక్స్ అనగానే సిబిల్ స్కోర్ గుర్తు రావాలి. సిబిల్ స్కోర్ గుర్తు వచ్చిందనంటే స్టాటిస్టిక్స్ చైర్మన్ ఎవరు అని అంటే సైబల్ చటోపాధ్యాయ. సైబల్, రైట్. సైబల్ సౌండ్ సిమిలర్ టు సిబిల్ అంటే నెంబర్స్, స్టాటిస్టిక్స్. సో సిబిల్ అంటే సైబల్ సార్ అనమాట. సో న్యూ ఎన్ఎస్సి చైర్మన్ వచ్చేసి సైబల్ సార్. ఓకే, సో సిహెచ్ఎల్స్ హైయెస్ట్ హానర్. ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది, మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే మోడీ గారు అయితే 27th నుంచి 29th వరకు సిహెచ్ఎల్స్ టూర్కి అయితే వెళ్ళారనమాట. సిహెచ్ఎల్స్ అంటే ఏంటి, మనం నిన్న మాట్లాడుకున్నాం. ఒక స్టోరీ అయితే మీకు రిమైండ్ చేస్తాను. మోడీ గారు ఎస్ప్రెసో తాగుతూ బీచ్లో సీసెల్స్ అంటే ఈ షెల్స్ అమ్ముతారు కదా, సీకి సంబంధించింది. ఆ షెల్స్ అమ్మేటువంటి ఒక బీచ్కి వెళ్ళేసి అక్కడ ఒక షిప్ని అయితే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. అండ్ అక్కడే విక్టరీ స్పీచ్ అయితే ఇచ్చారనమాట, రైట్. ఈ ఒక్క స్టోరీలో ఎన్ని ఉన్నాయంటే మోడీ గారు ఎస్ప్రెసో తాగుతున్నారంటే షిప్ పేరు వచ్చేసి పిఎస్ఎల్ ఎస్పెరెసోకి దగ్గరగా ఉంది. నెక్స్ట్ బీచ్లో సీసెల్స్ అమ్ముతున్నారు కాబట్టి సీసెల్స్ అనే కంట్రీ ఒక ఐలాండ్, బీచ్ ఉంది కాబట్టి అది ఒక ఐలాండ్ కంట్రీ. అండ్ అక్కడ షిప్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారు, దాని పేరే పిఎస్ఎల్ ఎస్పెరెన్స్. అండ్ విక్టరీ స్పీచ్ ఇచ్చారు కాబట్టి సీసెల్స్ ఒక క్యాపిటల్ విక్టోరియా, రైట్. ఇది మనకు నేను డిస్కస్ చేసుకున్నాం. సో ఈయన సీచెల్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళు మోడీ గారికి వాళ్ళ నేషనల్ హైయెస్ట్ హానర్ అయినటువంటి గార్డియన్ ఆఫ్ ద
బ్లూ హారిజన్, గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనేసి ఇచ్చారనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే మోడీ గారు ఎప్పుడైతే బీచ్లో ఉండేసి వాళ్ళకి షిఫ్ట్ ఇచ్చారో, ఓషన్ అంటే ఎలా ఉంటుంది, మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఎక్కడ చూసినా సరే హారిజన్ అంటే దూర ప్రాంతంగా మనకి భూమికి ఆకాశం కలిసిపోయినట్టుగా అనిపిస్తుందో దాన్ని హారిజన్ అంటారు అనమాట. సో ఎక్కడైతే బీచ్లో నుంచి ఆయన చూస్తున్నారో ఆయన గార్డియన్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అని ఇచ్చారనమాట. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. మొన్న కూడా న్యూస్లో మోడీ గారికి ఒక అవార్డు గురించి వచ్చింది. స్లోవాకియాలో వైట్ క్రాస్, డబల్ వైట్ క్రాస్ అనే అవార్డు అయితే వచ్చింది. సో ఇలాంటి అవార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఏ కంట్రీ ఏ అవార్డు ఇచ్చిందని మనం ఈజీగా అసోసియేషన్స్లో గుర్తుపెట్టుకోవాలి. మన స్టోరీని చెప్పుకున్నాం, మోడీ గారు స్లో వాకింగ్ చేస్తుంటే కింద డబల్ వైట్ క్రాస్, వైట్ జేబ్రా క్రాసింగ్ మీద స్లో వాకింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి స్లోవాకియా అనేది డబల్ వైట్ క్రాస్ అనే అవార్డు అయితే ఇచ్చిందనమాట. అదేవిధంగా ఇప్పుడు బీచ్లో నుంచి మొత్తం గార్డియన్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ బీచ్లో బ్లూ వాటర్ ఉంటాయి కాబట్టి ఆయనకి గార్డియన్ ఆఫ్ బ్లూ హారిజన్ అనే అవార్డు అయితే ఇచ్చారు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మిషన్ లైఫ్ ఇది స్టాటిక్. ఇక్కడ వచ్చేసి మిషన్ లైఫ్ అనేది ఎందుకంటే మనకి ఇందాక సీచల్స్లో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ లీడర్షిప్ అని మాట్లాడుకున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ కానీ ఈ మిషన్ లైఫ్ అనేది న్యూస్లో అయితే ఉందన్నమాట. లైఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఎల్ఐ అంటే లైఫ్ స్టైల్, ఈ అంటే ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది 2022లో స్టార్ట్ అయింది. ఇది స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర గుజరాత్లో అయితే దీన్ని లాంచ్ చేశారనమాట, రైట్. ఇది ఎవరు లాంచ్ చేశారు అని అంటే నరేంద్ర మోడీ గారు ప్లస్ యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ జనరల్ వచ్చిన యాంటోనియో గుటెరస్. సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరు, యాంటోనియో గుటెరస్, రైట్. దీని ఎయిమ్ ఏంటంటే ఇండివిజువల్ యాక్షన్ టువర్డ్స్ ఎకో ఫ్రెండ్లీ డైలీ చాయిసెస్. రోజు చేసే పనుల్లో ఎకో ఫ్రెండ్లీగా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఎయిమ్తో దీని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో లాజికల్ అసోసియేషన్ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే లైఫ్ అంటే లైఫ్ స్టైలు, ఎన్విరాన్మెంట్ని కాపాడాలంటే మన డైలీ లైఫ్ స్టైల్ని తప్పకుండా మార్చుకోవాలి. సో లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తాం కాబట్టి ఈ మిషన్ వచ్చేసి లైఫ్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ కూడా వచ్చేసి సిహెచ్ఎల్ గోల్డెన్ జూబ్లీ. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగానే మోడీ గారు అయితే సిహెచ్ఎల్స్ ఇక్కడికి వెళ్ళారనమాట, ఐలాండ్స్కి. సో ఇది ఇప్పుడు సిహెచ్ఎల్ సెలబ్రేటెడ్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఇన్ 2026, రైట్. ఈ సెలబ్రేషన్స్లో ఇండియన్ ఆర్మీ నుంచి ఒక రెజిమెంట్ అయితే పార్టిసిపేట్ చేసింది. ఏ రెజిమెంట్ అంటే అస్సాం రెజిమెంట్, రైట్. ఎవరైనా సరే ఏదైనా క్రికెట్లో టోర్నమెంట్ ఓడిపోయినా మీమ్లాగా ఎలా అంటారంటే అస్సాం వెళ్ళమంటారు, అస్సాం ట్రైన్ ఎక్కమంటారు కదా. కానీ ఇక్కడ అస్సాం వాళ్ళే అస్సాం ట్రైన్ నుంచి ఇక్కడ సిహెచ్ఎల్స్కి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళేసి అక్కడ నేషనల్ డే పరేడ్లో వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేషనల్ డే పరేడ్లో పార్టిసిపేట్ అయితే చేశారనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఒక 32 మెంబర్ ప్లటూన్ అయితే ఇక్కడ ఇండియన్ మిలిటరీ పవర్స్ని అక్కడ డిస్ప్లే చేశారు. ఎంతమంది 32 మెంబర్స్ అయితే అక్కడ డిస్ప్లే చేశారనమాట, రైట్. ఇది మనకి ఇండియన్ ఓషన్లో సిగ్నిఫై చేస్తుంది, మన స్ట్రాటజీని, మన మ్యారిటైమ్ టైస్ని సిగ్నిఫై చేస్తుంది. సో సిహెచ్ఎల్స్ అనేది ఎక్కడ ఉందంటే ఇండియన్ ఓషన్లో ఉందన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టేసుకోవాలి మనం. సిహెచ్ఎల్ అనేది ఇండియన్ ఓషన్లో ఉండింది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఎక్కడికి వెళ్ళారు ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, సీషెల్స్కి వెళ్ళారు అనమాట. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు కాబట్టి సీషెల్స్కి వెళ్ళారు కాబట్టి అది ఉండింది ఇండియన్ ఓషన్. ఇండియన్ ఆ విధంగా కొరిలేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే ఈ స్టోరీలో మనం నిన్న మాట్లాడుకుంటున్నాం కదా, మోడీ గారు ఎస్ప్రెస్సో కాఫీ తాగుతూ ఆ సీసెల్స్కి వెళ్ళారు కదా. సో ఆ కాఫీ గింజలు అండ్ టీ పొడి మొత్తం తయారైంది ఎక్కడంటే అస్సాంలో తయారైంది అనమాట. సో మన స్టోరీని కొంచెం ఇంట్రెస్టింగ్గా రివైజ్ చేసుకుంటే మోడీ గారు అస్సాంలో తయారైనటువంటి టీ పౌడర్ ఇంకా కాఫీ బీన్స్తో చేసిన ఎస్ప్రెస్సో తీసుకొని ఒక సీసెల్స్ అమ్మేటువంటి బీచ్కి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఒక షిప్ అయితే గిఫ్ట్గా ఇచ్చి విక్టరీ స్పీచ్ని అయితే ఇచ్చారనమాట. దానికోసం ఆయనకి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అని అవార్డు అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసిందంటే అస్సాం. మీరు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకుంటే ఏ ఎగ్జామ్లో అయినా సరే డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సర్ అయితే డైరెక్ట్గా పెట్టేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూరల్ ఆడిట్ పోర్టల్. ఒక కొత్త పోర్టల్ అయితే లాంచ్ చేశారు, దాని పేరే రూరల్ ఆడిట్ పోర్టల్. ఓకే, రూరల్ ఆడిట్ పోర్టల్. సో మనకి ఈ పేరులోనే ఉంది, ఏమని ఉంది, రూరల్ అని ఉంది కాబట్టి ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో మ్యాక్సిమం మీకు అదే చెప్తున్నాను, మినిస్ట్రీస్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే పేరులోనే దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో 99% మనకి ఇలాంటి డైరెక్ట్ అసోసియేషన్స్ తోటి పెట్టచ్చు అనమాట. వెరీ రేర్ కేసెస్లో మినిస్ట్రీకి సంబంధం లేని మినిస్ట్రీ ఆ పోర్టల్స్ని ఓపెన్ చేయడం లేదా స్కీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుద్ది. అదర్వైజ్
పేరుని బట్టే మనం మినిస్ట్రీని అయితే ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే, లెట్స్ మూవ్ టు ఈ పోర్టల్. ఈ పోర్టల్ ఏంటంటే ఇది ఆడిట్ పోర్టల్, రూరల్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా పోర్టల్ స్టార్ట్ చేసినా, స్కీమ్ స్టార్ట్ చేసినా దాంట్లో ఖచ్చితంగా ఉండే ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదే కొత్త ప్రోగ్రామ్ ఏది చేయరు. సో వీళ్ళు ఏఐ బేస్డ్ సెంట్రల్ పోర్టల్, ఇది స్టేట్ది కాదు సెంట్రల్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది స్టేట్ది కాదు, ఇది సెంట్రల్ స్కీమ్ అనమాట. రైట్, సెంట్రల్ నుంచి స్కీమ్ ఇది. అండ్ ఏఐ అనేది ఇందులో మేజర్ పార్ట్ అయితే ప్లే చేస్తుంది. ఏఐ అనేది ఇందులో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. రైట్, ఇది దేనికేనంటే చాలా సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి ఎగ్జిక్యూషన్ అంటే ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఆడిట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే, ఈ పోర్టల్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది మనకి డిజిటల్ ట్రాన్స్పరెన్సీ టూల్ కింద పనిచేస్తుంది. డిజిటల్ ట్రాన్స్పరెన్సీ టూల్ అంటే ఏంటి, విజిబుల్గా ఉంటుంది అనమాట. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకి ప్రజలకి వ్యక్తపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించడానికి డిజిటల్ పోర్టల్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం విజువలైజేషన్ చేసుకోవాలని అంటే ఆడిట్ చెక్ చేయడానికి ఒక పల్లెటూరికి ఆడిట్కి సంబంధం ఉండదు. అలాంటి ఆడిట్ చేయడానికి ఆ పల్లెటూరులో లెక్కలు అవన్నీ చూడడానికి ఒక ఏఐ రోబోట్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఏఐ రోబోట్ అన్నాం కాబట్టి ఈ రూరల్ ఆడిట్కి ఒక ఏఐ అసిస్టెడ్ పోర్టల్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. విలేజ్ ఆడిట్ పోర్టల్ వచ్చేసి ఏఐ బేస్డ్ పోర్టల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ. ఎవరైనా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వకపోతే ఇండియాలో డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఎక్కడ ఉందనంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఇది డైరెక్ట్ మన తెలుగు స్టేట్స్కి అసైన్ అయినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. సో డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనేది ఎక్కడంటే ప్రీమియం సిటీ రోడ్ ఈజ్ నేమ్డ్ యాజ్ డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని చెప్పేసి ఒక రోడ్డుకి అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో అది ఎక్కడుంది అని అంటే ఇది నానక్రామ్ కూడా ఐటీ కారిడార్లో డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అయితే నేమ్ చేస్తారు. ఒక రోడ్డుకి, ఒక ప్రీమియం రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని చెప్పేసి పెట్టారనమాట. అండ్ ఇది ఎక్కడికి ఉందంటే నానక్రామ్ కూడా ఐటీ కారిడార్ దగ్గర ఎందుకు ఉంది అని అంటే యుఎస్ కాన్సులేట్ జనరల్ అనేది ఆ ఏరియాలోనే ఉంది కాబట్టి ఆ ఏరియాకి, ఆ ప్రాంతంలో ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనేది అనౌన్స్ చేశారనమాట. రైట్, ఇది ఏం సింబలైజ్ చేస్తుంది అంటే డీప్ బిజినెస్ రిలేషన్స్ అండ్ డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్. ఇండియాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి డీప్ బిజినెస్ రిలేషన్షిప్స్ని అండ్ డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్స్ని ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇండియాకి అనేది అనుకున్నా కూడా ఇది హైదరాబాద్కి ఇంకా అమెరికాకి సంబంధించినటువంటి విధంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ట్రంప్ గారు ఫేమస్ అమెరికన్ ప్రెసిడెంట్, ఇది మనందరికీ తెలుసు కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి కాన్సులేట్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ దగ్గరే ఆయనకి ఒక రోడ్డుకి ఆయన పేరు పెట్టారనమాట. సో యూఎస్ కాన్సులేట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ ఎక్కడ ఉంది, నానక్రామ్ గూడలో ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రీమియం రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టారు. రైట్, ఈ ప్రముఖ నగరాల్లో దేనికి, ఏ ప్రాంతంలో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ నేమ్ చేశారు అని అంటే అది హైదరాబాద్ అని మనం గుర్తుపెట్టాలి, తెలంగాణ అని చెప్పేసి మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ $48 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది ఎక్కడ అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఈ $48 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు బై ది ఇయర్ ఆఫ్ 2030కి అంతా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇండియాలో చేస్తారనమాట. సో నేను మీకు ఇందాక చెప్పినట్లు ఏదైనా కొత్త టెక్నాలజీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా ఏదైనా కొత్త గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది, ఏ టెక్నాలజీ మీద వచ్చిందంటే మీరు బ్లైండ్గా ఏఐ అని చెప్పేసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఇది మీరు రాసి పెట్టుకోండి. మీరు ఎగ్జామ్లో కనుక ఇన్ కేస్ నెగిటివ్ మార్కింగ్ లేదు అన్నప్పుడు మీకు ఆప్షన్స్లో ఏఐ అని కనిపిస్తే కొత్త టెక్నాలజీ ఏదైనా క్వశ్చన్కి ఏ టెక్నాలజీతో రాశారో లేకపోతే ఏ టెక్నాలజీకి రిలేటెడ్ అయిన టెర్మినాలజీ వస్తే మీరు ఏ అని చెప్పేసి బ్లైండ్గా ఆన్సర్ చేసి వచ్చేయండి. 90% ఆఫ్ ద టైం మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మిగతా 10%లో మేబీ హీర్ అండ్ దేర్ ఏమైనా మిస్సెస్ ఉండదు తప్ప 90% నేను గ్యారంటీ ఇస్తా. ఏ టెక్నాలజీ అంటే అది ఏ టెక్నాలజీ కిందకే వస్తుంది. సో ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏ టెక్నాలజీస్, ఇంకా క్లౌడ్ టెక్నాలజీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఏ అండ్ క్లౌడ్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. క్లౌడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఎవరు దీన్ని అనౌన్స్ చేశారంటే అమెజాన్ CEO అని యాండీ జెస్సీ అండ్ ఫౌండర్ అని జెఫ్ బెజోస్, వీరిద్దరూ కలిపి అనౌన్స్ అయితే చేశారనమాట. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే ఆపరేషనల్ జాబ్స్, ఇంకా టెక్ జాబ్స్ ఈ రంగంలో మనకి రాబోతున్నాయి అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల. సో ఇప్పుడు ఏఐ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం సార్. మరి క్లౌడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు అమెజాన్ పార్సల్ అనేది ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి ఒక పర్సన్ వచ్చి మీకు ఇస్తున్నారు. బట్ ఫ్యూచర్లో డైరెక్ట్గా క్లౌడ్ నుంచి మీకు డైరెక్ట్ డెలివరీ అయిపోద్ది అనమాట. అంటే ఆకాశంలో మేఘాల నుంచి మీకు డెలివరీ డైరెక్ట్గా చేస్తారు. సో క్లౌడ్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు క్లౌడ్ టెక్నాలజీ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అమెజాన్ క్లౌడ్ టెక్నాలజీ అంటే AWS అనమాట, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి VSSCకి కొత్త డైరెక్టర్ గారు వచ్చారనమాట. VSSC అంటే
ఏంటంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో దీనికి ఎవరు కొత్త డైరెక్టర్ అపాయింట్ అయ్యారంటే డాక్టర్ యూపీ రాజు గారు దీనికి డైరెక్టర్గా అపాయింట్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసి విఎస్ఎస్సి యొక్క ప్రొఫైల్ ఏంటంటే, విఎస్ఎస్సి ఏం తయారు చేస్తారంటే ఇస్రోకి సంబంధించిన కీలకమైన రాకెట్స్ని, వెహికల్స్ని డెవలప్ చేస్తుంది. ఇస్రోకి సంబంధించినటువంటి కీలక రాకెట్స్ని, స్పేస్ వెహికల్స్ని విఎస్ఎస్సిలో డెవలప్ చేస్తారు. ఇది ఎక్కడ ఉందనంటే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి తిరువనంతపురం, కేరళలో ఉందన్నమాట విఎస్ఎస్సి. సో ఇప్పటివరకు ఏం డెవలప్ చేస్తారంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఈ విధమైనటువంటి లోనార్ వెహికల్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసిందంతా కూడా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోనే చేస్తారు. డిఆర్డిఓలో ఏం చేస్తారు, మిసైల్స్ అలాంటివి తయారు చేస్తారు. రైట్, ఇక్కడ వచ్చేసి మనకి ఈ రాకెట్స్ అండ్ స్పేస్కి రిలేటెడ్ అయినటువంటి వెహికల్స్ని తయారు చేస్తారనమాట. సో పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే, రాజమౌళి గారు మేజర్ భారీ సినిమా తీస్తారనమాట. అందులో పెద్ద పెద్ద వెపన్స్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా రాజు గారు రాకెట్స్ని అయితే తయారు చేస్తారు. రైట్, రాజు గారు రాకెట్స్ని అయితే తయారు చేస్తారు. ఈయన రాకెట్ రాజు అని మనం గుర్తుపెట్టుకున్నాం. సో రాజు గారు వచ్చేసి విఎస్ఎస్సికి కొత్త డైరెక్టర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. బెగ్గర్ ఫ్రీ ఇండోర్ వచ్చేసి ఇప్పుడు బెగ్గర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేసుకున్నారన్నమాట. ఫస్ట్ అఫీషియల్ బెగ్గర్ ఫ్రీ సిటీ. మనం ఏం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు, ఫస్ట్ అని ఎప్పుడన్నా న్యూస్లో కనిపిస్తే అది ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి, దాని ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఏ సిటీ, ఇండోర్ సిటీ అనేది మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ సిటీ బెగ్గర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేసుకున్నారు. ఇది ఏ స్కీమ్ కింద, ఏ ప్రోగ్రామ్ కింద ఈ ఇనిషియేటివ్ని అయితే తీసుకున్నారంటే స్మైల్ స్కీమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే, సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ ఎవరు లేరు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు అనిపిస్తే మీరు కొంచెం స్మైల్ ఇస్తారనమాట. సో హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ స్మైల్ స్కీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ ప్రకారం ఎలా బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేశారు అని అంటే, బెగ్గర్స్ని రీహాబిలిటేషన్కి పంపించడం, వాళ్ళకి హెల్త్ కేర్ సపోర్ట్ ఇవ్వడం, షెల్టర్ కల్పించడం అండ్ వొకేషనల్ స్కిల్ బిల్డింగ్, వాళ్ళకి చేతి పనులు కానీ ఇలాంటి కొన్ని పనులు నేర్పించడం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకైతే ట్రైనింగ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే బెగ్గర్స్ అంతా ఉండరో అప్పుడు ఆ సిటీ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఇండోర్ అనేది ఆల్రెడీ మనకి చాలా క్లీన్ సిటీగా కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి మనకి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం అసోసియేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇండోర్లో బెగ్గర్స్ ఉండరు అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఇండోర్ అనేది ఇండోర్ అంటే ఇంటి లోపల, అవుట్డోర్ ఇండోర్ అంటాం కదా, ఆ విధంగా ఇంటి లోపల ఎవరైతే బెగ్గర్స్ ఉంటారు కదా, ఎవరైనా ఉంటే అవుట్డోర్లోనే ఉంటారు. సో ఇండోర్లో బెగ్గర్స్ ఎవరు లేరు కాబట్టి ఇండోర్ అనేది బెగ్గర్ ఫ్రీ సిటీ అయింది. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు ఎగ్జామ్లో. ఇది మీరు ట్రస్ట్ మీ, ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఈజీగా ఆన్సర్ అయితే పెట్టేసి వస్తారు, నో డౌట్ అబౌట్ దట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. భోపాల్ ఆల్గే ట్రీ. భోపాల్లో ఏం చేశారంటే యూనిక్ ఎకో ఫ్రెండ్లీ ఆల్గేటరీని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఇక్కడ బయో రియాక్టర్ అంటారు. బేసిక్గా మనకి చెట్లు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ అయితే ఇస్తాయి. సో సేమ్ అదేవిధంగా ఒక ఆల్గేని ఒక ట్యూబ్స్లో ఒక రియాక్టర్లో పెట్టడం ద్వారా ఆ ఆల్గే అనేది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని బయటికి వదులుతుంది అనమాట. సో ఇది ఆర్టిఫిషియల్ ట్రీ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్, దీన్ని ఆర్టిఫిషియల్ ట్రీ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇది ఎందుకు అని అంటే, పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇవంతా పెరిగిపోయి పొల్యూషన్స్ పెరిగిపోతున్నాయో ఆ పొల్యూషన్ రిడ్యూస్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ట్రీ, ఆల్గే ట్రీని అయితే భోపాల్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. రైట్, ఆల్గే అంటే మనం ఎప్పుడైనా చెరువులో కానీ ఏదైనా వాటర్ ట్యాంక్లో కానీ చూస్తే గ్రీన్ కలర్లో నాచ్ అయితే పట్టేసి ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ నాచ్ని ఆల్గే అంటారు అనమాట. సో అదే నాచ్ని తీసుకొచ్చి ఒక ట్యాంక్లో పెట్టేసి ఒక ఆర్టిఫిషియల్ ట్యాంక్లో పెడుతున్నారు. సో ఆర్టిఫిషియల్ ట్యాంక్లో పెట్టడం వల్ల ఏమవుతుందనంటే అది ఒక చెట్టులాగా బిహేవ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫ్రెష్ ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కడంటే భోపాల్లో పెట్టారనమాట. సో ఆ విధంగా ఆల్గే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్గే తోటే మనం ఈ ఆర్టిఫిషియల్ ట్రీని అయితే చేసాం. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. అగైన్ మళ్ళీ నేను రీఇటరేట్ చేస్తాను, ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చింది అని అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియాస్ ఫస్ట్ రోయింగ్ అంటే ఈ పడవలు నడిపే ఏదైతే స్పోర్ట్ ఉంటుందో దాంట్లో ఇండియా అనేది వరల్డ్ ఛాంపియన్షిప్ని అయితే గెలుచుకుందనమాట. సో ఇండియా ఫస్ట్ ఎవర్ గోల్డ్ ఇన్ వరల్డ్ రోయింగ్ కప్. ఓకే, సో ఛాంపియన్స్ వచ్చేసి లక్షయ్ అండ్ ఉజ్వల్ సింగ్. ఇదైతే వెన్యూ ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్లో జరిగింది. ఇది స్విట్జర్లాండ్లో జరిగింది. కేటగిరీ వచ్చేసి మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో అయితే గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. సో ఈ రోయింగ్ అనేది ఎక్కడ చేస్తారని అంటే లేక్లో చేస్తారు. సో ఈ కప్కి పేరు ఏంటంటే లసర్న్ కప్. లేక్ లసర్న్ రెండు రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి లేక్ బోట్ అనేది లసర్న్ కింద మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇండియాకి
గోల్డ్ మెడల్ ఏ స్పోర్ట్లో వచ్చిందని అంటే మన కింద హాకీ, ఫుట్బాల్, లేదంటే క్రికెట్, ఇంకా రోయింగ్ ఇస్తే రోయింగ్ అని పెట్టాలన్నమాట. హాకీ అంటే చాలామంది టెంప్ట్ అవుతారు, ఎందుకంటే నేషనల్ స్పోర్ట్ కాబట్టి హాకీ కానీ కబడ్డీ కానీ వీటికి టెంప్ట్ అవుతారు. బట్ రోయింగ్లో మనకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మెట్రలాజికల్ ప్రైజ్, WMD ప్రైజ్, వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒక ప్రైజ్ అనమాట. ఇది ఎవరికి వచ్చింది అని అంటే ఫ్లారెన్స్ ర్యాబియర్కి ఈ ప్రెస్టీజియస్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రైజ్ అయితే WMD ప్రైజ్ అయితే వచ్చిందనమాట. ఫ్లారెన్స్ ర్యాబియర్కి వచ్చింది. సో అవార్డెడ్ ఫర్ పయనరింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ గ్లోబల్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ అట్మాస్ఫెరిక్ ప్రెడిక్షన్. వెదర్ ఫోర్కాస్టింగ్కి, అట్మాస్ఫెరిక్ ప్రెడిక్షన్కి ఈ ఫ్లారెన్స్కి అయితే ఈ అవార్డు అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే ఫ్లారెన్స్ ఫ్లో అంటే ఒక వాతావరణం ఏ విధంగా ఫ్లో అవుతుంది, లేదంటే ఈ మేఘాలు ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫ్లోని అనలైజ్ చేశారు కాబట్టి ఫ్లారెన్స్కి ఈ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఫ్లో అంటే ఫ్లారెన్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటేనే వెదర్కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఆ వెదర్ ఏ విధంగా ఫ్లో అవుతుందన్న దాని మీద రీసెర్చ్ చేశారు కాబట్టి ఫ్లారెన్స్ గారికి ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ విధంగా మనం అసోసియేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే ఈజీగా నేర్చుకున్నాం. సో నేర్చుకోవడం కంటే కూడా ఎక్కువ ముఖ్యమైనది ఏంటంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ రివిజన్ మనం చదివినంత కూడా వేస్ట్. మన మెమరీలో అసోసియేషన్స్ అన్నీ కూడా ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి. సో మనం చదివిన తర్వాత రివిజన్ చేసుకోవాలి, అండ్ ఇంపార్టెంట్గా ఈ రివిజన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రివిజన్ని మీరు ఒక పేపర్ అండ్ పెన్ తీసుకొని పేపర్ మీద ఈ రివిజన్ మొత్తాన్ని రాసుకోండి. సో దట్ ఎగ్జామ్కి ముందు మీరు ఒక్కసారి 2 సార్లు రివైజ్ చేసిన ఈ కరెంట్ ఈవెంట్స్ అనేవి మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్గా కనిపించినప్పుడు ఆన్సర్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. వితౌట్ లేట్, లెట్స్ స్టార్ట్ ద రివిజన్. సో ఫస్ట్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారని అంటే మహాలెక్కలు చేసే వ్యక్తి ఎవరంటే మహల్నాబిస్ గారు. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా నేషనల్ స్టాటిస్టిక్స్ డే అయితే చేసుకుంటారనమాట. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మహల్నాబిస్ అంటే మహాలెక్కలు, స్టాటిస్టిక్స్ అనేవి ఎవరికి అర్థం కానీ మహాలెక్కలు, కాబట్టి ఆ మహాలెక్కల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మహల్నాబిస్. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మహల్నాబిస్ గారు సెకండ్ 5-year ప్లాన్ని ఆర్కిటెక్ట్ చేశారనమాట. రైట్, నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే న్యూస్లో ఉంది కాబట్టి నేషనల్ స్టాటిస్టిక్స్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరనంటే స్టాటిస్టిక్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి కాబట్టి ఆ కాంప్లికేషన్స్తో చేసే క్యాలిక్యులేషన్ని సిబిల్ స్కోర్ మనకైతే ఇస్తారు. సిబిల్ స్కోర్ ఇస్తారు కాబట్టి NSCకి చైర్మన్ వచ్చేసి సైబల్ చటోపాధ్యాయ. రైట్, నెక్స్ట్ వచ్చేసి సీచెల్స్ హైయెస్ట్ అవార్డు. ఇది నేను మళ్ళీ స్టోరీ మొత్తం రిపీట్ చేస్తాను మీకు. మోడీ గారు అస్సాంలో దొరికేటువంటి టీ పొడి ఇంకా కాఫీ బీన్స్తో చేసిన ఎస్ప్రెస్సో తాగి బీచ్కి వెళ్ళి సీచెల్స్ అయితే కొనుక్కుంటున్నారు. అక్కడ వాళ్ళకి ఒక షిప్ని అయితే గిఫ్ట్గా ఇచ్చి విక్టరీ స్పీచ్ని అయితే చెప్పారనమాట. ఇదంతా చేసినందుకు గాను ఆయనకి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అవార్డు అయితే ఇచ్చారు. సో మనం ఈ స్టోరీలో చాలా పాయింట్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న కూడా, ఈరోజు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయనకి ఏ అవార్డు ఇచ్చారంటే గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అవార్డు అయితే ఇచ్చారు. బ్లూ అంటే సముద్రం మొత్తం బ్లూలో ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ కాపాడుతున్నారు కాబట్టి బ్లూ హారిజన్ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఫర్ ఎన్విరాన్మెంట్. మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకుంటే ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర లాంచ్ చేశారనమాట. దీన్ని లాంచ్ చేసిన ఎవరంటే మోడీ గారు, ఇంకా యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ అయిన యాంటోనియో గుటెరస్ గారు, వీళ్ళిద్దరూ కూడా లాంచ్ చేశారనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి సీచెల్స్ ఆర్మీ ప్లాటూన్. సీచెల్ ఆర్మీస్కి ఎవరు వెళ్ళారు? ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళారు అంటే ఇందాక మన స్టోరీలో టీ పొడి కాఫీ పొడి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అస్సాం నుంచి వచ్చాయి కాబట్టి అస్సాం రెజిమెంట్కి సంబంధించినటువంటి 32 మెంబర్స్ అయితే అక్కడికి వెళ్ళేసి మన ఇండియన్ ఆర్మీ యొక్క పవర్స్ని అయితే అక్కడ డిస్ప్లే చేశారనమాట. రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఎక్కడ ఉందని అంటే హైదరాబాద్లో నానక్రామ్ గూడ దగ్గర ఒక రోడ్డుకి అయితే ప్రీమియం రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అయితే నేమ్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ కాన్సులేట్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి కాన్సులేట్కి దగ్గరగా ఈ ట్రంప్ గారి పేరు మీద ఒక ఎవెన్యూ అయితే డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అయితే $48 బిలియన్ ఏఐ ఇంకా క్లౌడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో టెక్నాలజీ ఏంటంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఏఐ అనేది మ్యాండేటరీ. క్లౌడ్ అని అంటే అమెజాన్ పార్సల్స్ అన్ని కూడా డైరెక్ట్గా క్లౌడ్ నుంచి ఇంటికి డెలివర్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళు క్లౌడ్ డెలివరీ పార్సల్ అనుకోండి, క్లౌడ్లోని ఇంకా ఏఐలోని వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి విఎస్ఎస్సి రాకెట్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఈ స్పేస్ సెంటర్లో ఏం తయారు చేస్తారంటే రాకెట్స్ ఇంకా ఏమైనా స్పేస్కి సంబంధించినటువంటి
వెహికల్స్ని ఇక్కడ తయారు చేస్తారు. చంద్రయానికి సంబంధించినటువంటి లోనార్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారనమాట. సో రాజమౌళి గారు భారీ సినిమా తీస్తే అందులో వెపన్స్ అన్నీ కూడా రాకెట్ రాజు గారు అందించారనమాట. సో రాజమౌళి రాజు గారు అని గుర్తుపెట్టుకోండి. సో విఎస్ఎస్సి చైర్మన్ వచ్చేసి రాజు గారు అనమాట. ఓకే, నెక్స్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీ. బెగ్గర్స్ ఎక్కడ ఉండరు అంటే ఇండోర్లో ఉండరు, ఇంట్లో ఉండరు కాబట్టి ఇండోర్ అనేది బెగ్గర్ ఫ్రీ సిటీ. అండ్ ఇండోర్ అనేది క్లీనెస్ట్ సిటీగా కూడా కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి న్యూస్లో ఉందన్నమాట. ఆ విధంగా మనం ఈజీగా అసోసియేషన్స్తో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భోపాల్ ఆక్సిజన్ ఇన్నోవేషన్. భోపాల్ ఆక్సిజన్ ఇన్నోవేషన్. భోపాల్లో ఏం చేశారనంటే ఒక ఆర్టిఫిషియల్ ట్రీని అయితే పెట్టారనమాట. ఏం ట్రీ అంటే ఆల్గే ట్రీని పెట్టారు. ఆల్గే అంటే ఏంటంటే నాచు అనేది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. సిమిలర్ టు ఒక న్యాచురల్ ఒక మొక్క ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఇది కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. సో ఆల్గే అనగానే నాచు అనమాట. ఆల్గేతో ఏం చేశారు అని అంటే ఈ భోపాల్లో ఆక్సిజన్ ట్రీ కింద ఒకటి పెట్టారనమాట. ఆర్టిఫిషియల్ ట్రీ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ రోయింగ్ గోల్డ్. ఇండియా అనేది లక్షయ్ ఇంకా ఉజ్వల్ సింగ్ వచ్చేసి ఇండియాకి గోల్డ్ అయితే తీసుకొచ్చారు. అది కూడా రోయింగ్ స్పోర్ట్లో, అంటే ఈ పడవలు నడిపే ప్రోగ్రామ్ అనమాట. ఈ లేక్లో బోట్ నడుపుతారు కాబట్టి ఈ గోల్డ్ వచ్చేసి లసర్న్ లేక్లో జరిగిందనమాట. లసర్న్ రోయింగ్ కప్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క ఈ ప్రైజ్ అయితే ఎవరికి ఇచ్చారని అంటే వాతావరణంలో ఫ్లోస్ని ఐడెంటిఫై చేసి వాటి మీద అనలైజ్ చేసినందుకు ఫ్లోరెన్స్ గారికి ఇచ్చారు. సో వరల్డ్లో ఈ వాతావరణంలో వచ్చే ఫ్లోస్ని ఐడెంటిఫై చేసినందుకు ఫ్లోరెన్స్ గారికి అయితే ఈ అవార్డు చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం మెమరీ అసోసియేషన్స్తో ఈ కరెంట్ అఫైర్స్ని గుర్తుపెట్టుకుంటే విత్ సింపుల్ రివిజన్తో జస్ట్ ఈ లాస్ట్ స్లైడ్లో మనం అయితే ఒక పేపర్లో నోట్ చేసుకుని జస్ట్ రివిజన్ చేసుకుంటే మన కరెంట్ అఫైర్స్లో వీటి నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఎవరైనా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దీనికి మనం బైహార్ట్ చేయాల్సిన పని లేదు, కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ సింపుల్ రివిజన్, ఈ స్టోరీ అసోసియేషన్స్తో సింపుల్ రివిజన్ చేసుకుంటే మనం అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేయడానికి రెడీగా ఉన్నారా? రైజ్ అకాడమీ అయితే మీకు అందుబాటులో ఉంది. రైజ్ అకాడమీ మీకు డైలీ ఈ కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, సిలబస్ స్ట్రాటజీస్ కానీ, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ, ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ట్రై చేయాలి, సెక్షనల్ టైమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సీజీలో సెక్షనల్ టైమర్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలనేది కూడా చాలా సింపుల్ ట్రిక్స్తో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్తో కంప్లీట్ డీటెయిల్స్తో మీకైతే వీడియోస్ అయితే అందజేయబోతున్నాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే టీఎస్పీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ ఆర్ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదా కరెంట్ అఫైర్స్ గురించి లేదా జనరల్ స్టడీస్ గురించి మీకు ఎటువంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా మీరు కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. సో దట్ మేము మీకు ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము. అండ్ ఫ్రెండ్స్, మరీ ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే ఆ వీడియో అందుబాటులో ఉంటుంది. సో మీరు ఇంపార్టెంట్ వీడియోస్ని అయితే మీరు అసలు మిస్ అవ్వరనమాట. అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్స్లో రైజ్ అని మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఫ్రెండ్స్, రివిజన్ మాత్రం డెఫినెట్గా చేయండి. వితౌట్ రివిజన్ మనం ఎంత చదివినా వేస్ట్. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ని జస్ట్ ఒక పేపర్ మీద పెట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతామండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.